వద్దు మేడం, వద్దు మేడం, నన్ను ఏం చేయొద్దు, వద్దు మేడం. ఛీ, చూస్తే యంగ్ బాయ్, బిహేవియర్ మాత్రం ఓల్డ్. నీకు తెలుసా, ఇలా భయపడే అబ్బాయిలంటే నాకు చాలా ఇష్టం. వద్దు మేడం, నాకు భయం వేస్తుంది, నాకు కూడా రావట్లేదు. వస్తుంది, నన్ను దయ్యమని మర్చిపో. ఒకసారి నన్ను చూడు. అయినా సరే నాకు మూడే రావడం లేదు. సరే, నీకు ఏ హీరోయిన్ అంటే బాగా ఇష్టం? తమన్నా. ఓహో, ఈ ఒక్క గంట నన్ను తమన్నాలా ఫీల్ అవ్వు, నీకు మూడు తన్నుకుంటూ వచ్చేస్తుంది. దీనమ్మా ఎప్పుడు డోర్ తెరిసే ఉంటుంది, దీనికి అసలు భయమే లేదు. రే, దయ్యానికి భయమేంట్రా? అది కరెక్టేరా. రే, ఏమి యాక్టింగ్ చేస్తున్నారా? నిజంగానే భయపడినట్టు భలే నటిస్తున్నారా? పడిపోతుంది ఇక్కడ, జస్ట్ కనిపించట్లేదు అంతే. వచ్చేసారా? అంత నచ్చానా? ఇంకా చాలా టైం ఉంది, తొందర ఎందుకు? నా ఆశలన్నీ మీతో తీర్చుకుంటా. మీరు ముందే చెప్పారు కదా మేడం టైంకి రమ్మని. మీరు వస్తే ఎలా ఉంటుందో కొన్ని సినిమాల్లో చూసాం. 70mm ఓకే, లైవ్ వద్దు, ఇలానే ముద్దు. మీరు ఇంకా ముద్దొస్తున్నారు మేడం. సరే, మీరందరూ జ్యూస్ తాగుతారా? వద్దు మేడం. తాగండి, నా దగ్గర స్పెషల్ జ్యూస్ ఉంది. మీరు తాగారనుకో ఫుల్ ఎనర్జీ వస్తుంది, అస్సలు అలసిపోరు. కూర్చోండి, తీసుకొస్తాను. సరే సరే మేడం. మై డియర్ బాయ్స్, ఇదే కరెక్ట్ సమయం. ఎవ్వరూ భయపడకండి, మనం అనుకున్న ప్లాన్ ప్రకారం చేద్దాం. ఓకే ఓకే. తాగండి. ఓ ఇదా, మేము రోజు తాగుతాం, ఇందులో స్పెషల్ ఏముంది? ముందు తాగండి. బాగుంది మేడం. ఇది మామూలు జ్యూస్ కాదంటీ, పైకి లేపింది ఎనర్జీని. నేను డ్రెస్ మార్చుకుని రెడీగా ఉంటాను. ఒక్కొక్కరితో ఒక్కో రకంగా ఎంజాయ్ చేస్తాను. బీ రెడీ.
రేయ్, మన ప్లాన్ ప్రకారం ఈ తాయెత్తులు కట్టుకుందాం. మనల్ని ఎవ్వరూ ఏమీ పీకలేరు. ఆ దెయ్యం కూడా మనల్ని ఏం చేయలేదు. రేయ్ మరి ఇదిరా. ఉమ్. చో. డ్రెస్ బాగుందా? మీ బాయ్స్కి ఇలాంటి డ్రెస్సులు అంటే చాలా ఇష్టం కదా, కళ్ళు అప్పగించి మరీ చూస్తారు కదా. అందుకే ఫస్ట్ ఈ డ్రెస్ వేసుకున్నాను. ఇంకా చాలా ఉంది. ప్రపంచంలో ఎవ్వరికి దొరకని ఎక్స్పీరియన్స్ మీకే దొరుకుతుంది. అనుభవించండి రా. ఒక్కసారి కాదురా, 2 సార్లు కట్టుకోండి. తాయెత్తులు కొంచెం గట్టిగా కట్టుకోండి. 3 ముళ్ళు కాదు, 4 ముళ్ళు వేసుకోండి. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేయండి. దేవుడు నాకు టైం ఇచ్చాడు. నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు. మీలో ముందు ఎవరొస్తారో డిసైడ్ చేసుకోండి. సరే, నేనే డిసైడ్ చేసుకుంటాను. చిన్న మిరపకాయలే కారం ఎక్కువ ఉంటాయి. రా. ఇదేంట్రా అంతా రివర్స్ జరుగుతుంది. ప్లాన్ వేసిన వాడే బలవుతున్నాడు. దయ్యంతో రొమాన్స్, అది ఫస్ట్ టైం. ఎలా ఉంటుందో అసలు చప్పుడు కూడా రావట్లేదురా. కింద ఎవరున్నారో పైన ఎవరున్నారో, అసలు బ్యాటింగ్ ఎవరిదో. ఓ పని చేయరా, నువ్వు వెళ్ళి చూడు. తోడు కావాలంటే వాళ్ళని తీసుకెళ్ళు. రేయ్ నీ అబ్బా, నెక్స్ట్ నువ్వేరా. వాడైతే కిందికి రాని, సినిమా ఎలా ఉందో చెప్తాడు. రేయ్ సినిమా ఫ్లాప్ అయినా చూడాల్సిందేరా. రేయ్ నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంట్రా? మనం గే అని చెప్దాం, మనల్ని పంపించేస్తుంది. అది అమ్మాయి కాదురా, దయ్యం రా. బండి రిపేర్ ఉన్నా బాగా చేయించుకొని. ఏంటి నీ వాచ్లో ఇప్పుడు 6:30 టైం అయినట్టుంది? ఏ అమ్మాయిని ఎంత క్లోజ్గా కూర్చొని మాట్లాడితే ఎవడి వాచ్లోని 6:30 అవుతుంది. ఏంట్రా మీ బాయ్స్ చించేస్తాం పొడి చేస్తాం అంటారు, చివరికి చెయ్యి వేస్తే వణికిపోతారు. అబ్బా,
నాకు అనుకున్నంత సాటిస్ఫై లేదు. మీరు కూడా ఇంతేనా? అసలు లోపల ఏం జరిగిందో మాకు తెలియదు కదా మేడం చెప్పటానికి. ఎస్, నాకు అర్థమైంది. ఇప్పటి నుంచి బెడ్రూమ్లో మీకు కూడా కుర్చీలేసి కూర్చోబెడతా. క్లియర్గా చూడండి, తప్పులేంటో మీకు తెలుస్తాయి. కర్మ కాదు, మీ అదృష్టం. ఇన్ని రోజులు మీరు ఫోన్లో చూశారు, ఇప్పుడు లైవ్లో చూపిస్తాను. అదే కదా మీరు కోరుకునేది. మీకు స్పెషల్ టాలెంట్ కూడా ఉందా మేడం? మనసులో అనుకుంది హెచ్డి క్వాలిటీతో చూపించేస్తున్నారు. నాకు ఉండే టాలెంట్స్ మీకు చూపిస్తే మీరు ఈ రోజుకి చాలు. మళ్ళీ 3 days తర్వాత కలుద్దాం. పైన వాడిని తీసుకెళ్ళండి. ఇప్పుడు రిలాక్స్. గ్యాప్ ఉంది కదా అని తాయెత్తులంటూ పిచ్చి పిచ్చి పనులు చేయకండి. వచ్చే అమావాస్యతో నా కోరిక తీర్చుకుంటా. వచ్చే అమావాస్య కల్లా మీ అందరి ప్రాణాలు పోతాయి. ఆ కామదయ్యం మిమ్మల్ని వదలదు. తన కోరికలు తీర్చుకొని తనతో పాటు మీ అందరిని తీసుకెళ్తుంది. మీరు దాని నుంచి తప్పించుకోలేరు. మిమ్మల్ని వదిలిపెట్టదు. తెలుసు మీకు? అరే నా పొట్లకాయ, మీ అందరి గురించి ఇంత చెప్పానంటే నా గెటప్ చూస్తే తెలుస్తలేదురా? మాంత్రికుండేరా. మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదే. హీరోయిన్ ఫోటోలు బాత్రూంలో తీసుకుపోయి. అర్థమైందిరా, కరెక్ట్ గా గుర్తుపట్టావు. నేను మామూలు మాంత్రికుణ్ణి కాదు. కామ కోరికలతో పిశాచుల్లాగా తిరిగే అంటి దెయ్యాలకి మొగుణ్ణి. మాంత్రికుణ్ణి. అంటే మీరు మాకు తగిలిన అంటే మొగుడా? మీ ఆంటీకే కాదురా, కోరికలు తీరకుండా చనిపోయి కోరికలు తీర్చుకోవాలనుకునే ప్రతి ఆంటీకి నేనే మొగుణ్ణిరా. మీ ఆంటీ దయ్యాన్ని ఏం చేయాలో నాకు తెలుసురా. నన్ను మీ ఆంటీ దయ్యం దగ్గరికి తీసుకెళ్ళండి. దాన్ని నేను సాటిస్ఫాక్షన్ చేస్తా. సార్ మీరు మాకు హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్, మీ దండం పెడతాను సార్. ఫస్ట్ నన్ను తీసుకెళ్ళండి రా. దాన్ని ఏం చేయాలో నేను చెప్తాను. సార్ మాకు 3 రోజులు సెలవు ఇచ్చింది సార్, కాస్త రిలాక్స్ అవ్వనివ్వండి సార్. ఓకే, అయితే 3 రోజుల తర్వాతే కలుద్దాం. రే, ఇంకో 10 daysలో కాలేజ్ ఓపెన్ చేస్తారా? హ్యాపీగా అమ్మాయిలకు లైన్ వేసుకుందాం రా. ఈ ఆంటీలు వద్దురా బాబు. రే ఎదవా, నీకు ఇంకా దూలు తీరలేదా? అసలు ఏం చేశారు రా దూల తీరటానికి? రా, ఆంటీ నిన్ను రూమ్లో ఏం చేసింది? నన్ను అడగడం దేనికిరా? ముందు మీకే తెలుస్తుంది నాకేం జరిగిందో. అంటే మనం బలవడం ఫిక్స్ అన్నమాట. ఎందుకురా, మన XXX మాంత్రి కూడా వచ్చాడు కదా, వాడు చూసుకుంటాడు. ఆ ఆంటీకి ఏ మాంత్రికుడు సరిపోడరా. పైకెక్కి చెప్పరా ఏం చేసిందో? రే కనీసం టీజర్ అయినా చూపించారా ఏం జరిగిందో? రే మీకు లక్కీ ఛాన్స్ రా. ఆ ఆంటీ దగ్గర ఒక స్పెషాలిటీ ఉంది. ఎవ్వరికి ఏ రూపం కావాలో ఆ రూపంలోకి మారిపోతుందిరా. రే, ఆంటీ అనుష్కలా మారిపోతుందారా? వాళ్ళ అమ్మలా కూడా మారుతుంది. వాళ్ళమ్మ నాకొద్దు, వీడికి ఇవ్వు. ఇస్తుందిరా, ఇస్తుంది. 2 రోజులు టైం ఉంది, వెయిట్ చేయండి రా. సార్ మిమ్మల్ని నమ్ముకునే వెళ్తున్నాం, మీరే మా దిక్కు.
మీరు వెళ్ళకపోతే ఆంటీ దయ్యమే మీ ఇంటికి వస్తుంది. అది ఇంకా ఘోరంగా ఉంటుంది. మీకు నేనున్నాను, హ్యాపీగా వెళ్ళండి. ఓకే సార్, ముందు మీరు వెళ్ళండి, మీ వెనక మేము వచ్చేస్తాం. ఆహా, ప్రాబ్లం మీకా నాకా? మాకే సార్. ముందల మీరు వెళ్ళండి, తర్వాత టైం చూసుకొని నేను వస్తా. టైం అవుతుంది, వెళ్ళండి రా. ఏంట్రా అందరూ ఒకే చోట కూర్చున్నారు? మళ్ళీ ఏ ఆంటీకైనా లైన్ వేయడానికి ప్లానా? నువ్వు ప్రతిసారి ఆంటీ ఆంటీ అనమాకో. ఒకప్పుడు ఆంటీలు చూస్తే అప్సరసల్లా కనిపించేవారు, ఇప్పుడే దెయ్యాల్లా కనబడుతున్నారు. ఎవరైనా బాగా కొట్టారా? అయినా ఆంటీలు ఆంటీలు అంటారు. అమ్మాయిలు ఇష్టం లేదా? మీకేదో జరిగిందిరా, కానీ మీరు చెప్పడం లేదు. ఏమని చెప్పాలి, ఎవరికని చెప్పాలి? మా బాధ ఎవరికి చెప్పలేనిది. ఇలాంటి బాధల కోసం చిన్నప్పుడు మా నాన్నమ్మ నాకు ఒకటి చెప్పింది. ఏమని చెప్పిందో చెప్పు. చెప్పింది అంటే మాకు అర్థం అవుతుంది. టైం చూస్తే కొంచెమే ఉంది, సాయంత్రం 6 అయిందంటే చాలు దడబుట్టేస్తుంది. ఊడల మర్రి ఆ చెట్టుకి మనకున్న ప్రాబ్లమ్స్ రాసి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ మనం వెళ్ళి చూసేసరికంతా ఆ పేపర్ వెనకాల సొల్యూషన్ రాసి ఉంటుందంట. నాకు చిన్నప్పుడు మా బామ్మ చెప్పింది. ఏంటి, అవి నిజంగా ఉంటాయా? మా నాన్న కూడా చాలాసార్లు చెప్పాడు. ఆ చెట్టు ఎక్కడ ఉంది? ఇక్కడే అవుట్స్కట్స్ లో. నీకు దండం పెడితే ఆ చెట్టు దగ్గర తీసుకెళ్ళవే. మరి నాకేమిస్తావు? నీకు ఇంకోసారి గిఫ్ట్ కూడా ఇస్తామంటే చంపేస్తాను. ఇయ్యమ్మ, నీకు మంచి గిఫ్ట్ కొని ఇస్తామే. ఎక్కడ చూసినా పిచ్చి పిచ్చిగుంటే ఇది మన ప్రాబ్లం తీరుస్తుందా? అరే ఎదవా, ఫస్ట్ దండం పెట్టుకో. చూడటానికి ఇలాగే ఉంటుంది, ట్రై చేసి చూడు. అదే కరెక్టే రోయ్. గొప్ప గొప్ప వాళ్ళంతా పిచ్చి పిచ్చిగా ఉంటారు. ఈ గొప్ప చెట్లు కూడా ఇంతేనేమో. అరే, మీ ప్రాబ్లమ్స్ అన్ని పేపర్ పై రాయండి రా. ఓహో, ఆల్రెడీ రాసుకుని వచ్చారనమాట. ఓకే పదండి, రేపు మార్నింగ్ ఈ టైంకి వద్దాం. మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ పేపర్ పై రాసి ఉంటుంది. ఇవాళ మాకు అర్జెంట్ పని ఉంది, రేపు కలుద్దాం. ఈ టైంకి ఏం పని ఉంది మీకు? మాకు చాలా సీక్రెట్స్ ఉంటాయి, మీకు చెప్పాం. మాకు టైం అవుతుంది, పదండ్రా.